మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో వైసీపీ చేపట్టిన బోగస్ ప్రచారాన్ని ముస్లింలు నమ్మకండి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు అన్న మాజీ ఎమ్మెల్యే. ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరం. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. ఈశ్వరమ్మ కాలనీ నందు జరిగిన ఎస్ఎంబీ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన సమన్వయకర్త. తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ చేపట్టిన బోగస్ ప్రచారాన్ని ముస్లిం మైనారిటీ సమాజం నమ్మి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, నాయకులు నవీన్ చౌదరి, నాగూర్వల్లి, షంషీర్, రమణ, హరి, ఇంతియాజ్, రఘుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, సచివాలయాన్ని సైతం 360 కోట్ల రూపాయలకు కుదోపెట్టి పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని అన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలపై భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిచేసి భవిష్యత్తు తరాలకు గ్యారంటీగా నిలిచేందుకే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారని పేర్కొన్నారు. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో లౌకికవాదానికి కట్టుబడి కులమతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం పాలన అందించిన ఘనత తెలుగుదేశం అధినేత చంద్రబాబుదని గుర్తు చేశారు. ముస్లింలపై కపట ప్రేమను చూపిస్తున్న వైసీపీ పెద్దల అనుమతితో పార్లమెంటు అసెంబ్లీల సాక్షిగా ఎన్ఆర్సీ, సిఏఈ బిల్లులను ఆమోదించిన విషయం ముస్లిం సమాజం ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే, ఇప్పుడే నేను పెన్షనర్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఈరోజు తేదీ వచ్చి 10 తేదీ వస్తే కూడా ఇంతవరకు పెన్షనర్కి పెన్షన్స్ రావడం, పనిచేసిన వాళ్ళకి జీతాలు రావడం, రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైంది. పరిపాలన దక్షత పూర్తిగా క్షీణించిపోయింది. R&B డిపార్ట్మెంట్ అంటే R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ డిఫంక్ట్ అయిపోయాయి. గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చిన రోజు నుంచి M-Book అనే బుక్ R&Bలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, ఇరిగేషన్లో కానీ, RWSలో కానీ ఎక్కడ ఈ బుక్కులు ఈ విధంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేసారు. ఈరోజు మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలన చేయాలంటే కేంద్రం సపోర్ట్ లేకపోతే చేయలేరు. ఈరోజున్న కంట్రీ సర్వే ప్రకారం, ఉన్న పరిస్థితుల ప్రకారం రేపు మళ్ళా బీజేపీని రాబోతుందని చెప్పి ఒక పరిస్థితులు కనపడుతున్నాయి. అవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో
ఇది అయి అలయన్స్ అయి బీజేపీతో కలిసి నడవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ అలయన్స్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్లోర్ అపోజిషన్ లీడర్ దేనికి లోక్సభ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు. ఆయన ఏమన్నారంటే ఎన్ఆర్సీసీఏ బిల్ నేను చదవను, అన్కండిషనల్గా నేను దానికి ప్రపోజ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. ఈ బిల్లు బీజేపీ పెడితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసి ఉంటుంది, నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ బిల్ పాస్ చేయమని చెప్పింది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీలో కలిసి రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తే ప్రోటెం స్పీకర్ పదవి పొందింది మిథున్ రెడ్డి గారు. ఆ ప్రోటెం స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆ పార్టీలో అలయన్స్లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయి. దాని భాగంగా పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఆ ప్రోటెం స్పీకర్ పదవి కూడా దక్కింది. ఇదే కాకుండా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు. బట్ మా కలయిక వచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం, వాళ్ళ కలయిక వచ్చి వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళు కలిసిన తర్వాత ఏమి పోలవరం కంప్లీట్ చేశారా? రాష్ట్ర నిధులు తెచ్చారా? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా చేశారా? ఏమి చేయలేదు. అలయన్స్ భాగస్వామ్యము ఎందుకు అయ్యామో, ఎందుకు అవుతున్నామో అని క్లియర్గా చెప్పినారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో వేరే పార్టీ నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసేట్టుగా కనపడలేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బాగోగులను, ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధోగతి పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని దిగదార్చి 28 రాష్ట్రాలు ఉంటే 28వ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేట్టుగా చేసేసాడు. రాజధాని లేదు ఈ రాష్ట్రానికి. ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. కర్నూలు అంటేవే, అమరావతి అంటేవే, విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో పోయి నీవు ఒక బంగ్లా కట్టుకుంటున్నావు, అక్కడ 20-30 వేల ఎకరాలు సంపాదించుకున్నావు. నీ భారతీయ సిమెంట్కు కోయిలకుంట్లలో 50,000 ఎకరాలు సంపాదించి పెట్టుకున్నావు. నీ స్వలాభం కోసము ఈ రాజకీయాలకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి నీకు కావలసిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. మనకు బడ్జెట్, డబ్బులు, ఫైనాన్షియల్గా ఏమి కూడా లేవు. మనం ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీతో అలయన్స్ ఉంటే అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని దీంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఇవన్నీ కలిపి ఎన్డీఏలో భాగస్వామిగా అయినారు. నేను అయితే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఈశ్వరమ్మ కాలనీ మైదానంలో ఎస్ఎంబీ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి, వైకాపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఇప్పుడు థర్డ్ ప్లేస్ రాఘవ్ గౌతమ్ అండ్ ఈశ్వరమ్మ గారి రాజకీయంగా వాళ్ళ క్యాప్టెన్ తో పాటు టీమ్ మెంబర్స్ కి కంగ్రాచులేషన్స్ అండి. ఓటమి గెలుపు అందరికీ సహజం, కానీ క్రీడా స్ఫూర్తి ఇంకన్నా కొంచెము టోర్నమెంట్లో ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ ఎస్ఎంబీ మండి వాళ్ళ తరఫున ఇక్కడ జరిపించి సీజన్ 3 టోర్నమెంట్ జరిపించి ఆల్రెడీ 2 సీజన్స్ జరిగాయి. సీజన్ 3 టోర్నమెంట్ చేసి ఇక్కడ యువతకు ప్రోత్సహించిన ఎస్ఎంబీ మండి వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లా టోర్నమెంట్స్ అనేటివి చాలా పిల్లలకు కానీ అవసరానికి అందరికీ అవసరము. ఎందుకంటే ఇంకా చల్పన్న చెప్పినట్టు పిల్లలు వేరే దారి పోకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్స్లో దీంట్లో ఇట్లా టోర్నమెంట్స్ చదువుకుంటే వాళ్ళ మైండ్ కూడా ఒక సెటప్ పెట్టుంటుందంటే ఖచ్చితంగా మేము కూడా గ్రౌండ్స్లో మేము కూడా స్పోర్ట్స్లో రాణించాలా, మేము కూడా పైకి ఎదగల్లా అనే టైప్లో వాళ్ళకు ఒక ధ్యాస అనేది దీని మీదే ఉంటుంది. దాని మీద ఏమవుతుందంటే వాళ్ళు పక్కదారి పట్టకుండా
ఒకే దారిలో ఉంటూ వాళ్ళ జీవితాల్లో కూడా ఒక క్రమశిక్షణగా మెలుగుతాయని చెప్పి ఆయన చెప్పినారు. నిజంగానే అది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ప్రోత్సాహం అనేది ఏమంటే మదనపల్లి రూరల్ మండలం గానీ మున్సిపాలిటీలో గానీ దీన్నే ఒక ఆదర్శంగా తీసుకుని వేరే వాళ్ళు కూడా ఇట్లా టోర్నమెంట్స్ జరిపించి హాలిడేస్ టైంలో ప్రజలకు వీళ్ళకు పిల్లలకు పక్కదారి పోకుండా ప్రోత్సాహాన్ని ఆశిస్తా ఉన్నాను. ఇక్కడ ఉండే పిల్లలు కూడా ఈ రోజు వచ్చినప్పుడు ఒకటి చెప్పారు. వచ్చినప్పుడు ఏదైనా మాకు ఈ రోజు వీళ్ళ పరిస్థితి చూస్తే ఇప్పుడు ఐశ్వర్యం కాలనీకి ఆనుకుని ఉండే గ్రౌండ్ లో వాళ్ళు లెవెల్ చేసుకుని ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే అది ఎడ్యుకేటెడ్ గా క్రికెట్ లవర్ గా నేను చేసేది ఏమంటే ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మిత్రులన్న సహకారంతో ఒక మంచి స్టేడియం కట్టించాలనేది నాకు ఈసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా వీళ్ళందరి సహకారం ఉంటే దేవుంటే ఎమ్మెల్యే తాను 5 సంవత్సరాల తర్వాత ఇట్లా టోర్నమెంట్లన్నీ బాబుజాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ స్టేడియంలో జరపాలని నేను కోరుకుంటాను. ఈరోజు పెద్దలు నిసారన్న చేతుల మీద పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ అనమాట. ఎందుకంటే ఈ మార్చి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏమంటే వర్షాకాలంతో పక్కన ఉన్న చెరువులన్నీ బాగా నిండింటాయి. పిల్లలు ఆవిడే ఉంటుంది. ఆవిడే తర్వాత ఇళ్లలో ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్ లో పోయి ఆడుకుంటాంటాము, లేదంటే అక్కడ మామిడి తోటలో పోయి ఆడుకుంటామని చెప్పేసి చెరువులకు వెళ్ళిపోతారు. దీంట్లో 10 మంది పిల్లలు పోతే ఒక 5-6 మందికి ఈత వస్తే 2-3 ఈత రాదు. తన తోటి స్నేహితులంతా దిగి ఈత ఆడుతుంటే వీళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే మనం కూడా ఈత ఆడాలనిపిస్తుంది. అప్పుడు ఆ లోతు తెలియక ఈత రాక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే సందర్భాలు మనం ప్రతి ఒక్క ఊర్లోనూ చూస్తున్నాం. ఇలాంటి పిల్లలు పక్కదావ పట్టకదా క్రీడా స్ఫూర్తిని నింపడం చాలా సంతోషకర విషయం. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ని మరి అసెంబ్లీ మండలి వాళ్ళు ప్రతి సంవత్సరము ఇక్కడ పిల్లల్లో ఉన్న ఆ యొక్క చైతన్యం వాళ్ళలో ఉన్న స్ఫూర్తి ఆటలో ఉన్న వాళ్ళ ప్రతిభ అదంతా కూడా బయట తెచ్చి ఇలాంటి చిన్న చిన్న గ్రామాల నుంచే కూడా మరి నేషనల్ కానీ మరి ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు మన ఇండియా టీంలో ఆడుతున్న వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇక్కడి నుంచి కూడా అంత పెద్ద స్థాయికి పోవాలని అంటే ఈత పోవడాలు లేదంటే సెల్లు చూసుకోవడం ఇంకోటి చెడు మాటలు పోకుండా ఇలా క్రీడల పట్ల వాళ్ళకు కూడా స్ఫూర్తి వచ్చే విధంగా అసెంబ్లీ మండలి వాళ్ళు అన్న చేతుల మీదుగా చేయడం చాలా మరి ఆనందకర విషయం, గర్వించదగ్గ విషయం కూడా చెప్పుకుంటూ మరి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా పెద్దలు నిసార్ అన్నని ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరూ సహకరించి చేస్తే జగనన్న పథకాలన్నీ కూడా దాంతో పాటు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇదే చక్కగా పోతాయి. పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటారో అప్పుడు వాళ్ళు చదువు గాని అదేవిధంగా ఆటలు గాని సంపూర్ణంగా వాళ్ళు ఆ రెండింటిలోనే ముందుకు రాణిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ నందున సచివాలయం నందు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గిరిజ, వైకాపా నాయకులు నరేంద్ర, సాయి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజ మాట్లాడుతూ ఎన్నికల ముందు 2 పేజీల మేనిఫెస్టోతో ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చి 99% హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. గృహ సారథులు ఇంటింటికి వెళ్లి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరాలన్నారు. సిద్ధం మేము సిద్ధం సిద్ధం బూత్ సిద్ధం మేము సిద్ధం మా బూత్ సిద్ధం మా బూత్ సిద్ధం జై జగన్ జై జగన్ జై జగన్ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎందుకంటే మనం ఇది పెట్టుకుంటున్నామంటే గత 5 ఏళ్లుగా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 11 నెలలు ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంటికి ఈరోజు ఎవరు ఏ ఆఫీస్ చుట్టూ పేపర్లో ఎవరిని అడుక్కునే బాధ లేకుండా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి మీకు అందరికీ కూడా బాగా తెలుసు. అంటే ఏ లోన్ని ఎవరిని ఆశించే పని లేదు, ఎవరితోనూ ఏ బాధలు లేకోకుండా డైరెక్ట్గా ఈరోజు
మీకు ఆఫీసులు మీ ఖాతాల్లో పడే దిశగా ఈరోజు ప్రతి ఒక్కటి ఒక మీకే కాదు ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు చేరే ప్రక్రియ ఈరోజు దేశంలోనే మన జగనన్న ప్రభుత్వం ఒకటే తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఏ దిశల్లో ఏ పథకాలు ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే విషయాన్ని నీట్గా ఆయన ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రతి సంక్షేమ పథకం ఇస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని ప్రతి ఓటర్కి ప్రతి ఇంటి వాళ్ళ ఫ్యామిలీలో మనం కూడా ఒక మెంబర్గా కూర్చొని వివరించి మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పథకాల గురించి ప్రతి ఒక్కటి వివరించి వాళ్ళని మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలంటే మీరు ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని ఎన్నికల్లో మనమందరూ కలిసి పనిచేసి ఓటేయించాలని ప్రతి ఒక్కరికి వివరించాలి దయచేసి. ఇంకా ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా సంక్షేమ పథకాల్లో చిన్న చిన్న తప్పులు ఉండి చిన్న ఎలక్షన్స్ వల్ల ఆగిపోయింటే వాటిని కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి అందే దిశగా కూడా ఖచ్చితంగా మేము ముందరుండి మీకు అన్ని చేయిస్తాం. మన జగనన్నకే ఓటించాలి, మన వంతు బాధ్యత నిర్వహించాలి. ప్రతి ఇంటి గడపకి వెళ్ళి జగనన్న చేసే కార్యక్రమాలన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మన జగనన్న ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాడు. అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, ఈబీసీ నేస్తం, చేయూత, తోడు, చాలా రైతు నేస్తం, చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం, ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం, మహిళలు స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడడానికి ఎన్నో కార్యక్రమాలని మొదలుపెట్టారు. ఇవన్నీ గడపకి వెళ్ళి అన్ని పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరించి వాళ్ళలో ఇంకా మోటివేషన్ చేసి వాళ్ళని నలుగురికి చెప్పి ఇన్స్పిరేషన్ చేస్తారని ఆశిస్తూ తిరిగి మన ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మళ్ళీ జగనన్న నిలబెట్టాలని కోరుకుంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో పెట్టుకున్న పొత్తు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందల గౌతమ్ కుమార్ విమర్శించారు. నేడు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, గంగాధర్, బాలాజీ, శ్రీనివాసులు, లక్ష్మీపతి, సంధ్య, మహేష్, ప్రసాద్, వేణు, కన్నయ్య, ఉత్తన్న, నల్లప్ప, రెడ్డెప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం పడిగాపులు కాస్తూ వారి అపాయింట్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ పొత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని తెలియజేశారు. 2014 సంవత్సరంలో ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి సుమారు 4 సంవత్సరాల 6 నెలల పాటు కలిసి ఉండి అనంతరం భారతీయ జనతా పార్టీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక రైల్వే జోన్ కల్పించలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, ప్రత్యేక బడ్జెట్ ఇవ్వలేదని, రాజధానికి నిధులు ఇవ్వలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించని బీజేపీని తరిమి కొట్టాలని చెప్పారన్నారు. ఇప్పుడు బీజేపీతో ఏ మొహం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆయనతో పొత్తు పెట్టుకుంటే పరోక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకున్నారని, ఈ 5 సంవత్సరాల కాలంగా ఏనాడు బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి డిమాండ్ చేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదని విమర్శించారు. కేవలం వారి అవినీతి కేసులు మాఫీ చేయడం కోసం, జైల్లో పెట్టకుండా ఉండడం కోసం, వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారే తప్ప ఏనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకుల పొత్తు కోసం పడిగాపులు కాసి ఆయన ఫైనల్గా వాళ్ళు మెడబట్టి తోసినా అలాగే ఉండి పొత్తు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా. 2014లో భారతీయ జనతా పార్టీ, ఇదే జనసేన, టీడీపీ మీరు ఎలక్షన్లకు పోయినారు, అధికారంలోకి వచ్చినారు. భారతీయ జనతా పార్టీ అప్పుడు కూడా అధికారంలో ఉంది కేంద్రంలో. ఆ రోజు 4.5 సంవత్సరం తర్వాత మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు చేయలేదు, రాజధానికి సహకరించలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ప్రకటించలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీలో నల్ల చొక్కాలు వేసుకుని నిరసన జరిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు
కడుపు మండిపోతుంది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన భారతీయ జనతా పార్టీ అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీలో దీక్ష చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి గతం 2014 నుంచి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు ఇచ్చిందని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కడుపు మండిపోతా ఉందండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ సొంత స్వార్థ రాజకీయ ప్రజల కోసమే మీరు పొత్తు పెట్టుకున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రోజు మీరు పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాలా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా మీరు సిగ్గు తెచ్చుకోవాలా. వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చి ఈ రోజు వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మాకు నిధులు కావాలని చెప్పి పోరాటం చేస్తారో తెచ్చుకుంటా ఉన్నారు. మీరు కేవలం మీ యొక్క అవినీతి కేసులకు భయపడి, అరెస్టులకు భయపడి నిన్ను అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుని అరెస్ట్ చేసినది భారతీయ జనతా పార్టీ అని కూడా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం కూడా తెలుసు. కానీ మీరు అరెస్ట్ చేసినా, మీ మీద కేసులు పెట్టినా, మీ అవినీతి కేసులు మాఫీ చేసుకోవడం కోసమే అరెస్టులకు భయపడి మీరు ఈ రోజు వాళ్ళ పుత్రుల కోసం వాళ్ళు దాసోహం అవుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలని దూరంగా పెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తీసుకున్నటువంటి పొత్తు మాత్రం ఖచ్చితంగా ఆయన స్వార్థ ప్రయోజనం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మదనపల్లి మండలంలోని తాలూకా పరిధిలో ఉన్న సిటిఎం పోతబోలు దుబ్బుగానిపల్లి పంచాయతీలో జూద స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 31 మందిని అరెస్టు చేయడం జరిగిందని సిఐలు వాలిబస్సు షేఖర్ తెలిపారు. మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 1.89 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి లేఅవుట్, కోటగడ్డ వీధి, అమ్మినేని వీధి నందు 37 మందిని అరెస్ట్ చేసి సుమారు 1.49 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూదం నడుస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో అక్కడక్కడ ఈ గ్యాంబ్లింగ్లు, మట్కాలు, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము సిటిఎం, పోతబోలు, అదేవిధంగా దుబ్బిగానిపల్లి పంచాయతీలలో అక్కడక్కడ ఆడుతున్నటువంటి గ్యాంబ్లర్స్ అంతా కూడా మేము మా సిబ్బంది అంతా కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ 3 చోట్ల దాదాపు 31 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 1,59,000 రూపాయలు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిపైన కేసులు నమోదు చేసి వాటిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నమస్కారం అండి. మదనపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ నేను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న ఈరోజు గ్యాంబ్లింగ్ మీద ఇన్ఫర్మేషన్ ఉంచి గ్యాంబ్లర్స్ పట్టుకోవడం జరిగింది. నిన్న 27 మందిని పట్టుకొని వారి వద్ద నుంచి 61,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం అనేది రామిరెడ్డి లేఅవుట్తో జరిగింది. ఈరోజు 14 మందిని కోట స్ట్రీట్ ఏరియాలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి 15,300 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. మరియు అమ్మినేని స్ట్రీట్ ఏరియాలో కూడా ఈరోజు 8 మందిని పట్టుకొని వారి వద్ద నుంచి 69,000 రూపాయల వరకు అమౌంట్ సీజ్ చేయడం అనేది. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇటువంటి గ్యాంబ్లింగ్, మట్కా, కర్ణాటక లిక్కర్ కానీ ఇతర ఏదైనా యాక్టివిటీస్ ఉంటే 1 టౌన్ పరిధి కానీ ఉన్న వాళ్ళు దయచేసి మాకు తెలియపరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ అంటే 9440796739 9440796739. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో డీఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీనివాసులు చౌదరిని ఘనంగా సన్మానించారు. నేడు మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాల నందు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో మదనపల్లి ట్రాఫిక్ సీఐగా శ్రీనివాస చౌదరి పనిచేస్తున్న సందర్భంలో అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించారని, కోమిటివాణి చెరువుపై ట్యాంక్ బండ్ రోడ్డు నిర్మాణం చేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం చూపారని అన్నారు.
ట్రాఫిక్ సీఐగా ఉంటూ డీఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీనివాసులు చౌదరి మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం ఇస్తే మదనపల్లి పట్టణాన్ని ట్రాఫిక్ రహిత పట్టణంగా ట్యాంక్ బండ్ను సుందరీకరణతో తయారు చేయబడుతుందన్నారు. సార్ మీరు మీ సీనియారిటీ, మీ అనుభవం, మీ విలువలు తెలిసిన వాళ్ళకే తెలుసు, తెలియని వాళ్ళు అనుకోరు. అందుకోసం మీరు చేసే సేవలు ఒక టీచర్ రూపంగా కానీ, ఒక లెక్చరర్ రూపంగా కానీ, ఒక ఇంజనీర్ రూపంగా కానీ మీరు చేసిన సేవలు మదనపల్లికి మనం చెప్పుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సన్మానానికి ముఖ్య కారకులు మన శ్రీనివాస్ డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ సిఐగా ఇక్కడ పనిచేశారు. ట్రాఫిక్ సమస్యల్లో నా ఎమ్మెల్యే పరిధి పూర్తి అయిన తర్వాత శ్రీనివాస్ గారు రావడం జరిగింది. కాకపోతే చాలా సేవలు చేశారు. సకాలంలో పాలకుల్లో సరైన గుర్తింపు లేక ఆయనకి సరైన విలువ లేకపోయినాయి. బట్ ఎక్కడైనా ఎవరైనా సేవని గుర్తింపే చేసిన వాళ్ళు ఉన్నవాళ్ళు గుర్తించకపోయినా ప్రజలు మాత్రం మర్చిపోతారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు సీనియర్ సిటిజన్స్ మీరు ఎక్కడెక్కడో ఇంతకు ముందు మీరు అక్కడ మన మండల ఆఫీస్లో చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. అటువంటి అవసరం లేదు. దిక్కులేని స్థలాలు ఉన్నాయి, ఎవరో ఒకరు కబ్జాలు చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుతున్నారు. అటువంటి స్థలాల్లో మీకు తప్పకుండా ఒక 5 గుంటల్లో కమ్యూనిటీ హాల్ కట్టించి పర్మనెంట్ సోర్స్ గా డెవలప్ చేస్తాం. దానికి ఒక కమ్యూనిటీ హాల్ అంటే పెళ్లిళ్ళు కూడా వాడుకునేట్టుగా చేస్తూ మీకు అవసరానికి అది వాడుకుంటూ, అది కాకుండా రేపు దాంట్లో వచ్చే ఇన్కమ్ కి పేద పిల్లలు కానీ, చదువులో ఉన్న పిల్లలు, బీపీఎల్ కేటగిరీ బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకు, మీరు సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళందరికీ సేవ చేయడానికి ఆ ఫంక్షన్ హాల్ కింద 5 గంటల స్థలం యూజ్ చేస్తూ అది తరచుగా బాడీ అడిగిస్తూ దాని నుంచి మీరు మంచి సేవా దృక్పథంతో పనిచేసేయడానికి తప్పకుండా నేను మీతో కలిసి ఉంటాను. 5 గుంటల స్థలం ఇస్తాను. దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉన్నా కూడా కానీ అది నా బాధ్యతగా తీసుకుని చేసిస్తానని తెలియజేస్తున్నాను. మదనపల్లి పట్టణ రోడ్లు ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది. ఈ రోజు నేను ఎలక్షన్ పర్పస్ కోసం మాట్లాడడం లేదు. అది నేను కూడా ఈ పట్టణ పౌరుణ్ణి. మీరు సీనియర్ సిటిజన్ మీ మోటార్ సైకిల్లో మీరు రావాలంటే ఆ పొల్యూషన్ కి ఇంకా బాధపడతారు. ఇవన్నీ ఆలోచన చేసి తప్పకుండా కొన్ని రోడ్స్ బేబీ వెల్కమ్ టు దాదాపు డిఎస్పీ బంగ్లా దాటి 100 ఫీట్ రోడ్లు వస్తాయి. ఇవే కాకుండా సిటిఎం రోడ్ 60 ఫీట్ రోడ్ చేస్తాము. ఇదే కాకుండా మదనపల్లి టౌన్ లో బెంగళూరు బస్ స్టాండ్ పరిసర ఎన్టీఆర్ సర్కిల్ ఉన్న రోడ్స్ అన్ని వైండింగ్ చేస్తాము. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీకి పాల్పడిన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ శేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ పుంగనూరు వాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఆచార్యుడు వెంకటరెడ్డి ఇంట్లో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలానికి చెందిన చంద్రశేఖర్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో నమ్మకంగా ఉంటూ తాళం చెవిని దొంగలించి మారుతాళం తయారు చేయించుకున్నాడు. 2023 జూన్ 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ తాళం సాయంతో ఇంట్లో ప్రవేశించి 2.40 లక్షల రూపాయలు చోరీ చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 24న మరోసారి 40,000 రూపాయలు చోరీ కావడంతో తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని అనుమానించారు. తాలూకా సీఐ శేఖర్, ఎస్ఐ రవికుమార్ ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. విచారణలో కారు డ్రైవర్ ఇంట్లో మరో తాళం చెవి ఉన్నట్లు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2.80 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తట్టివారిపల్లి పంచాయతీ ముంగనూరు వాళ్ళపల్లి ఉంటుందండి. ఇక్కడ ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి ఆయన నివసిస్తుంటాడు. ఆయన ఏజ్ ఒక 8 ఇయర్స్. ఆయనకు 3 కూతుర్లు వాళ్ళు స్టేట్స్లో ఉంటారు. ఇతని దగ్గర ఒకతను కార్ డ్రైవర్గా సందిరెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి అని చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఇంటికి 2 కీస్ ఉంటాయి. ఒక కీ ఇతని దగ్గరనే ఉంటుంది. చాలా నమ్మకస్తుడు కాబట్టి కీ ఇతనికి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఒకసారి జూన్లో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి ఆయన ఇంట్లో ఎవరు లేని సమయంలో క్యాష్ 2,80,000 రూపాయలు ఆయన దొంగలించడం జరిగింది.
వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో. దీంట్లో ఒక టీంను ఫామ్ చేశారు. తాలూకా సిఐ శేఖర్ గారు, తర్వాత ఆయన ఎస్ఐ రవికుమార్, తర్వాత వాళ్ళ యొక్క బృందం క్రైమ్ పార్టీ సంబంధించిన నర్సింగ్లు మహమ్మద్, జయచంద్ర, ప్రభాకర్ వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి దీని మీద గట్టిగా వర్కౌట్ చేశారు. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఇతన్ని సందరెడ్డి గారు చంద్రశేఖర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 2,80,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అతను రిమాండ్ పంపడం జరుగుతుంది. పంగలూరు సీతమ్మ ట్రస్ట్ ఆస్తులపై సుప్రీంకోర్టుకు వెళ్లి తిరుపతి ఆర్యవైశ్యులకు సాధించి పెట్టిన ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని ఆర్యవైశ్య ట్రస్ట్ అధ్యక్షులు అశోక్ కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని బొందలవారి సత్రం నందు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి పట్టణంలో పంగలూరు సీతమ్మ ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయితే ఈ ట్రస్టుకు సంబంధించిన సభ్యులు 60 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేశారన్నారు. చివరకు అన్యాక్రాంతం అయిన 40 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ట్రస్ట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఊర్లో కూడా మనకు వచ్చి విజయదారులు ఉన్నాయి. ఇక పెద్ద పట్టణాలు తీసుకుంటే అన్ని జాగాల్లో కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రకాష్ అన్న ఇటు చూడండి. ప్రకాష్ అన్న ఓకే ఇటు చూస్తాను అన్న. రెడీ బందోరక చూడన్నా వేరేనా రెడీ రెడీ అన్న పట్టుకోండి అన్న. అది రెడీ ఓకే అన్న. షీల్డ్ షీల్డ్ రెడీ రెడీనా చూడండి. రెడీ షీల్డ్ పట్టుకున్నా. ఓకే అన్నగారు రెడీ. ముగ్గురు పట్టుకోండి. ఒకరి పక్క రండి. అక్క అక్క కొంచెం ఇట్లా రాక. దయచేసి ఒక 10 నిమిషాలు అన్నగారు 1 more అందరూ ప్లీజ్. వాళ్ళ సైడ్ ఉన్నారు సార్, మీరు అయిపోయింది సార్. మళ్ళా నిలబడినారు సార్. రెడీ 1 more సార్. హలో రెడీ. పది కాలాల పాటు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ప్రపంచమంతటా గుర్తించుకోవాల్సినటువంటి సేవ చేశారు. రెడీ. వెయిట్ వెయిట్ వీడియో తీస్తారు ఉన్నాడు సార్. వెయిట్ సార్ వెయిట్ వెయిట్. ఈ ప్రోగ్రాం వచ్చి ముఖ్యంగా ఏమిటంటే తిరుపతిలో పొంగలూరు సీతమ్మ గారు ఆర్యవైశ్య కన్యకాపరమేశ్వరి అమ్మవారి కోసమై ఒక 60-70 ఏళ్ల క్రిందట 40 ఎకరాలు వర్త 1000 కోట్ల ఆస్తి అమ్మవారి పేరు రాసినారు నిత్య అన్నదానం కోసం. అది మధ్యలో అన్యాకాంతమైంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో గెలుచుకొని మా వయసులో పోరాడి సుప్రీంకోర్టులో గెలుచుకొని వచ్చినారు. అందుకు గాను ఆ సన్మానితులందరికీ కూడా ఇక్కడ మదనపల్లె వాసవి ట్రస్ట్ తరఫున సన్మానం చేయదలిచినాం. దీనికి గాను చీఫ్ గెస్ట్గా శ్రీ సుభాష్ చంద్రబోస్ ఎస్విఎంఎస్ ప్రొప్రైటర్ కలమనే వారి ఆధ్వర్యంలో ఈ విశిష్టత కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి వాసువులు వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము, అట్లే మాకు వివిధ ఆర్యవైశ్య సంఘాలు, చిత్తూరు జిల్లా ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలు, మదనపల్లి వాసవి ట్రస్ట్ సభ్యులు మాకు ఖాతాదారులందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమము
సన్మాన కార్యక్రమం వచ్చినందరికీ నమస్కారములు. ఎంసీటీవీ వారికి మా ధన్యవాదాలు. కొడవలితో నరికిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తారా అంటూ బాధితులు విలేకరుల ముందు వాపోయారు. నేడు మదనపల్లె మిషన్ కాంపౌండ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలం ఎర్రగుంట్ల బావి గ్రామానికి చెందిన మండ్ల శివ తండ్రి శ్రీనివాసులు, తల్లి నాగరత్నాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల బావికి చెందిన హరీష్, పవన్, రవీంద్ర, కిషోర్, సురేంద్ర, నాగేంద్ర, నరసింహులు, బాబు, నారాయణ మూకుమ్మడిగా వచ్చి కొడవలతో నరికి తీవ్ర గాయాలు చేశారు. గత 15 ఏళ్లుగా తమపై కక్షగట్టి ఆర్థిక బలంతో పోలీసుల ద్వారా అక్రమ కేసులు కట్టి వేధిస్తున్నారని వాపోయారు. నా పేరు శివ, మాది వచ్చి ఎర్రగుంట్ల బావి. మా ఫాదర్ పేరు వచ్చి ఎం శ్రీనివాసులు, మా మదర్ వచ్చి ఎం నాగరత్న, మా తమ్ముడు ఉన్న గణేష్ అతని పేరు. మాకు గత 15 ఏళ్ళ నుంచి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నాం మా ఊర్లో. అంటే వాళ్ళకి డబ్బు బాగుండా ఆస్తులు ఉన్నాయని కొంచెము పోలీసు వాళ్ళని పలుకుబడి పెట్టుకొని బాగా ఇబ్బంది చేస్తున్నారు. ఏదైనా పల్లిలో ఏమైనా పోవడం, పల్లిలో ఏదైనా మిస్ అవ్వడము, ఏదైనా కరెంటు తీయడం కానీ, ఏదైనా స్టార్టర్ పెట్టకపోవడం కానీ, సపోజ్ పల్లిలో ఏం బినా ఫస్ట్ మా పైన కేసు పెట్టడము, పోలీస్ స్టేషన్ దాకా పోవడము, అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టించడము, డబ్బులు ఇచ్చి కొట్టించడము, అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఒప్పుకోమని కొట్టడము, ఇట్లా జరుగుతుంది. 15 ఏళ్ళ నుంచి ఇదే రిపీట్ అవుతూనే ఉంది. రీసెంట్గా ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇట్లా ఎక్కడైనా చెప్తామని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చి కొడవలతో వచ్చి దాడి చేసినారు. శుక్రవారం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో దాడి చేసినారు. కొడవలతో నరికినా కూడా కంప్లీట్ అయితే ఇచ్చినాము. పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఇంతవరకు పిలిపించలేదు, పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం లేదు. వాళ్ళు పిలిపించి మాతో ఏం మాట్లాడించి ఏం చేయలేదు ఇంతవరకు. ఆ సెక్షన్లో పెట్టారు కానీ అటెంటివ్ మర్డర్ కేసు పెట్టలేదంటే మేము చూసుకుంటాము, మీరు ప్రాబ్లం ఉండి స్టేషన్ కాడి నుంచి పంపించేసినారు. మళ్ళీ ఆ సెక్షన్లో ఎలా నమోదు చేసి మాకు మెయిల్ ఈ మెసేజ్ మాత్రం వచ్చింది తప్ప ఇంకేం చేయలేదు మాకు. మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. నిన్న డిఎస్పీ దగ్గర ఆఫీస్ దగ్గర వాళ్ళు లీవ్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ 11 గంటలకి స్టేషన్ కాడికి రమ్మని చెప్పినారు. అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో వైసీపీ చేపట్టిన బోగస్ ప్రచారాన్ని ముస్లింలు నమ్మకండి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు అన్న మాజీ ఎమ్మెల్యే. ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరం. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. ఈశ్వరమ్మ కాలనీ నందు జరిగిన ఎస్ఎంబీ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన సమన్వయకర్త. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.